అసలు వైసీపీ ఉంటుందా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ తరపున రాజ్యసభకి తరపు నుంచి కూడా రాజీనామాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో మరి దీని వెనకాల అసలు ఏంటి ముఖ్య కారణాలు ఏంటంటారు? ఇక్కడ భావన, వైసీపీని అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతైతే కష్టపడ్డాడో అంతే అహంకారంగా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి తనకు తాను భస్మాసుర హస్తం పెట్టుకున్నాడేమో అని మనకు అనిపిస్తోంది. ఈ గత పాలన ప్రభుత్వం మారిన తర్వాత ఈ జరిగే పరిణామ క్రమాలన్నీ, గత 5 ఏళ్ల క్రితం చేసిన పాపాలన్నీ ఇప్పుడు వెంటాడుతున్నాయి అని మనం అనుకోవాలి. ఏం పాపాలు చేశారు సార్ వీళ్ళు అని మీరు అడగచ్చు. ఎన్నైతే పాపాలు ఉంటాయో అన్ని పాపాలు చేసేశారు. దానికి ప్రత్యక్షంగా దానికి ఎవరు చేసినా అంతిమంగా దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అని మనం భావించాలి. ఎందుకంటే ఈజ్ ద బాస్. చేయించింది ఆయనే, చేసింది వాళ్ళే అంటారా? చేయించింది ఆయనైనా, చేసింది వాళ్ళ అనుచరులైనా, వాళ్ళ మంత్రులైనా, ఎవరైనా కూడా ఇప్పుడు నష్టపోయేది ఎవరు? నువ్వే కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి నేను రాజీనామా చేస్తున్నాను వెళ్ళిపోతున్నాడు. ఆయన నీ దగ్గర పనిచేసిన వాళ్ళంతా ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అందరికి మంచి జరగాలంటూ చేతులు దులిపేసుకుని మరీ వెళ్తున్నారు. ఎందుకు? అప్పట్లో 5 సంవత్సరాలుగా మీరు చేసిన అరాచకాలు, దాష్టికాలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే 5 సంవత్సరాలు నేను ఎట్లా పరిపాలించాను, 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలు ఏం చేశారు, మా మంత్రులు ఏం చేశారు, మా కార్యకర్తలు ఏం చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏమేం అరాచకాలు చేశారు, ఎవరి ఆస్తులు గుంజుకున్నారు, ఎవరిని చంపేశారు, ఎవరిని కాళ్ళు చేతులు తీసేశారు, ఇటువంటి అన్ని ఒక్కసారి ఆయన గుర్తు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పాపాల పంట ఈరోజు పండింది కాబట్టి ఆ పాపాల నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ దాని మీద ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి.